So, welcome to Mind All Minds. Love failure. చాలా ఇట్స్ డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. అది వెరీ డిస్టర్బింగ్ ఉంటుంది. కానీ తప్పదు. ఇట్స్ లైక్ లైఫ్లో నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్ లాగా వస్తుంటాయి. వాటిని ఏంటంటే మనము ఎదుర్కోవాలంతే. నో చాయిస్ అన్నమాట. సో ఆ ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తాం, ఒక ఊహల్లో లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాస్తుందుకు వెళ్తాం. ఒక టఫ్ క్వశ్చన్స్ ఏదో వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయనివి, అవి మనం ఎక్స్పెక్ట్ చేయము, ఏదో ఈజీ ఉంటుంది. ఇవి కూడా లైఫ్ అనేది ఎప్పుడైనా కూడా అంత ఈజీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ అభిరుచులు, వాళ్ళ అభిప్రాయాలు అవన్నీ కలవాలంటే ఇట్స్ అ బిగ్ డీల్. అంత ఈజీ కాదు. సో అవేవి తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ అని అనుకుంటాం. ఇక హ్యాపెన్స్. సో ఎప్పుడైనా కూడా లవ్ ఫెయిల్యూర్ అంటే అది ఏదో ఒక రోజు అయ్యే ఛాన్స్ ఉందనే ఆ థాట్ తోటే మనము స్టార్ట్ చేయాలి డెఫినెట్గా. ఎందుకంటే రియాలిటీ అంటే ఒక నిజం చూసి తట్టుకునే మనకు స్టామినా లేనప్పుడు మనము భ్రమల్లోకి వెళ్ళొద్దు. అంటే భ్రమ అంటే వెళ్ళొచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఇది నిజం అని తట్టుకునే శక్తి కూడా ఉన్నప్పుడే మనము కలలు కనాలి. ఊరికే అదైతే ఇదైతే అంటే నిజం ఇది తెలిసిన తర్వాత సడన్గా నో. సో రియాలిటీ ఏంటంటే మీకు మనం ఆల్రెడీ ఒక ఇమాజినేషన్లో ఉండాలన్నమాట. సో ఆ లవ్ ఫెయిల్యూర్ అయ్యేంత వరకు మనము మంచిగా నడిపేయాలి జర్నీ. అయిన రోజు అంటే అది ఒకటేసారి ఏం కాదు, కొన్ని చిన్న చిన్న ఫేజెస్లో ఒకటేసారి కాకుండా మళ్ళీ గొడవ, మళ్ళీ మిస్అండర్స్టాండింగ్, అది ఇది అట్లా 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 లాస్ట్కి ఇక చాలు, ఇక మనము వి కెన్ నాట్ విత్ స్టాండ్ దిస్ రిలేషన్ అని అనిపించినప్పుడు జనరల్గా బ్రేక్ అనేది వస్తుంది. సో వచ్చినా మంచిదే అనుకోవాలి. ఇట్స్ లైక్ ఎందుకంటే ఈరోజు వచ్చింది, రేపు రోజు ఇద్దరు కలిసి ఉండాలని అనుకున్నప్పుడు కూడా మధ్యలో అది ఇంకా డెఫినెట్గా ఇంకా పెద్ద కష్టం అనమాట. ఎందుకంటే లైఫ్ అనేది కాంప్లెక్స్ అయ్యే కొద్దీ మనకు టేస్ట్లు చేంజ్ అయిపోయి రకరకాలుగా వస్తే అది డెఫినెట్గా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఈరోజు టేస్ట్ కలవలేదు, రేపేం కలుస్తుంది అంటే ఇది కలవదు అని గ్యారంటీ ఇవ్వలేము, రైట్? కలవచ్చు, బట్ కలవకపోవచ్చు కూడా. సో మనం ఎయిదర్ టూ సైడ్స్ ఉండాలి. విడిపోయినామా చలో హోగైజో, లేదు అంటే లేదు. సో ఏదైనా కూడా లైట్ తీసుకోవాలి, తప్పదు. బికాస్ ఎస్